వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. హైదరాబాద్ అయితే డేంజర్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి 200 దాటుతుంది ఇప్పుడు. అంటే ఏదైతే ఢిల్లీలో ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయో ఈ పొల్యూషన్ వల్ల ఇక్కడ హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకు ఉందంటే అసలు ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే మాత్రం 400 నుంచి 600 మధ్యలో అయితే అక్కడ ఉండడం జరిగింది. మన దగ్గర 200 క్రాస్ అవుతుంది. అంటే యావరేజ్ చూసుకుంటే 0 నుంచి 50 వరకు ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి ఇది ఓకే గుడ్ అనే అర్థం. తర్వాత 51 నుంచి 100 వరకు ఉంటే ఇది యావరేజ్ అంటే పర్లేదు. ఇక్కడ 101 నుంచి 200 మధ్యలో ఉంటే అయితే కొంచెం డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఏదైతే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు, అలాగే ఆస్తమాకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళైతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు ఈ టైంలో. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే వింటర్లో ఏదైతే మనకి చలికాలం ఉందో ఈ చలికాలంలో అయితే ఈ పొల్యూషన్ అనేది అయితే ఎక్కువైపోతుంది. దానికన్నా కారణాలు చూసుకుంటే మనకి ఇక్కడ ఒకసారి చూసుకుంటే అసలు ఎందుకు ఈ మనకి వింటర్ వచ్చేసరికి ఎందుకు పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుందంటే మనకి ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి అయితే భూమి చల్లబడడం జరుగుతుంది. అంటే నార్మల్గానే మనకి చూసుకుంటే కూడా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది మన దగ్గర సిటీస్లో. అయితే మనకి ఇక్కడ వింటర్లో వచ్చేసరికి ఇది భూమి అనుకుంటే భూమికి దగ్గరలో ఉన్న గాలి మొత్తం కూడా ఇక్కడ చలికాలం కాబట్టి సాయంకాలానికి భూమి కూడా చల్లబడడం వల్ల ఇక్కడ దగ్గరలో ఉన్న గాలి మొత్తం కూడా చల్లబడుతుంది. అంటే అది బరువుగా తయారవుతుంది అనమాట. ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి ఇక్కడ గాలి కూడా చల్లబడటం వల్ల, ఈ నేల చల్లగా ఉండటం వల్ల గాలి కూడా చల్లబడటం వల్ల అయితే ఇక్కడ ఒక లేయర్గా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ రాకపోకలన్నీ కూడా స్తంభించిపోతాయి అనమాట. అంటే ఏదైతే గాలి కదలికలు ఉంటాయో కదలికలు తగ్గిపోతాయి. అయితే ఇక్కడ వేడిగాలి ఏదైతే పైన ఏదైతే వేడిగాలి ఉంటుందో ఇది కప్పులాగా ఏర్పడుతుంది, ఇక్కడ ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. అప్పుడు ఇక్కడ ఏదైతే పొల్యూషన్ ఉంటుందో మనకి బండ్ల నుంచి, అలాగే ఏదైతే ఫ్యాక్టరీల నుంచి పొల్యూషన్ వస్తుందో ఈ పొల్యూషన్ అంతా కూడా ఇక్కడ ఈ చల్లగాలిలోనే ఉండిపోవడం వల్ల, అంటే కొంతవరకు మన భూమికి దగ్గరలో ఉన్న గాలి మొత్తం కూడా చల్లబడటం వల్ల ఆ వెదర్లో ఏమవుతుందంటే అది కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అబ్జర్వ్ చేసుకొని కదలికలు కూడా తగ్గిపోవడం వల్ల అక్కడ పొల్యూషన్ ఏర్పడడం జరుగుతుంది. అయితే మళ్ళీ మధ్యాహ్నం టైం వచ్చేసరికి అంటే మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత ఈ లేయర్ అంతా తొలగిపోయి ఈ భూమి కూడా వేడి అవడం వల్ల అయితే ఈ గాలి మొత్తం కూడా నార్మల్ అయిపోద్ది. అంటే ప్రధానంగా చూసుకుంటే మార్నింగ్ ఏదైతే ఉందో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పొల్యూషన్ స్థాయిలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే ఆ టైంలో అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ టైము మార్నింగ్ టైం అయితే ఎవరైతే చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, అలాగనే ఎవరైతే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే బయటికి రాకపోవడం మంచిది అయితే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో ప్రధానంగా బొల్లారం, పటాన్ చెరువు చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతాలు కావడం వల్ల అక్కడైతే గాలి నాణ్యత అయితే తగ్గుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకి సోమాజిగూడ జూ పార్క్, ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువ, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి అక్కడ చూసుకుంటే అక్కడ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే చాలా 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 పెరుగుతుంది అనమాట. అంటే క్వాలిటీ ఎయిర్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా సనత్ నగర్, మలక్పేట చూసుకుంటే కూడా అక్కడ కూడా 180 నుంచి 200 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే చూపిస్తుంది. అయితే ఈ విధంగా ఉండటం వల్ల ఈ ఏదైతే హైదరాబాద్లో ప్రమాద స్థాయిలో అయితే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే అసలు వీటికి నిర్మూలించాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెట్లు నరకకూడదు. మనకి ఇక్కడ ఏదైతే ఎస్సీలో 400 ఎకరాలు నరకాలి, అక్కడ ఏదో డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ భావించిందో కాంగ్రెస్ ప్రభుత్వం అది ఆపుకుంది కోర్టులు. తర్వాత అక్కడ ఎవరైతే హెచ్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చేసిన పోరాటం వల్ల వాళ్ళందరికీ మనం సెల్యూట్ చెప్పాలి. వాళ్ళు చేసిన పోరాటం వల్ల మనకి మెయిన్ ప్రైమ్ ఏరియా ఏదైతే ఉందో గచ్చిబౌలిలో హెచ్సీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో చెట్లు నరకకుండా అయితే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ పోరాటం వల్ల మాత్రమే మనకు 400 ఎకరాల చెట్లు అయితే అక్కడ మిగిలినాయి. ఇక్కడ హైదరాబాద్లో మొత్తం కూడా డెవలప్మెంట్ పేరుతో మొత్తం కూడా నరుకుంటూ పోయే పరిస్థితి ఉన్న టైంలో సెంటర్లో ఉన్న 400 ఎకరాలు కాపాడుకోవడానికి మెయిన్గా పోరాడిన హెచ్సీయూ స్టూడెంట్స్ వాళ్ళకి మనం ఎంతైనా కానీ వాళ్ళు కృతజ్ఞత తెలుపుకోవాలి. అయితే ఇలాంటి చెట్లు నరకడం వల్ల ఇంకా గాలిలో నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది, పొల్యూషన్ ఎక్కడి నుంచి పోతుంది, పొల్యూషన్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో మనకు వీలైనంత ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటుకోవడం ద్వారా అయితే కొంతవరకు పొల్యూషన్ నిర్మూలించవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఎవరైతే శ్వాసకోశ వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో, ముసలి వాళ్ళు ఉన్నారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటికి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో అవాయిడ్ చేయడం మంచిది. ఇన్కేస్ వెళ్ళాలి అనుకుంటే N95 మాస్కులు ఏదైతే ఉన్నాయో మనం కరోనా టైంలో వాడిన మాస్కులు అవి యూజ్ చేసుకోవడం వల్ల అయితే కొంతవరకు మనం ఆ పొల్యూషన్ నుంచి అయితే బయటపడే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి ఏదైతే కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఈ టైంలో వాటర్ ఎక్కువ తాగుతూ ఉండడం వల్ల కూడా కొంతవరకు బయటపడే అవకాశం ఉంది. అంతేకాకుండా మన చుట్టుపక్కల చెట్లు పెంచుకోవడం, మనకు అవసరం అయితే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదంటే వెళ్ళకుండా ఉండడం అయితే మంచిది అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఎక్కువ పొల్యూషన్ అయ్యేది వాహనాల వల్ల. కాబట్టి వాహనాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎలక్ట్రికల్ వాహనాలు అయితే ప్రతి ఒక్కరు ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ప్రజల్లో అవగాహన రావాలి అంటే ప్రభుత్వాలు డిస్కౌంట్లు ఇవ్వాలి, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఇంకా డిస్కౌంట్లు ఇవ్వాలి. ఆల్రెడీ కొంతవరకు అయితే ప్రభుత్వాలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. బట్ ఏంటంటే దానికన్నా కూడా ఎక్కువ డిస్కౌంట్లు వచ్చే విధంగా, ఎక్కువ సబ్సిడీలు ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వాలు ప్రయత్నించినట్లయితే చాలామంది అయితే ఎలక్ట్రికల్ వాహనాలకైతే వాళ్ళు మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే
ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ రేటు కూడా 106, 107 రూపాయలు ఉంది, 110 రూపాయల దగ్గరగా ఉంది. డీజిల్ రేటు 100 రూపాయల పైన ఉంది. కాబట్టి ఇంత రేట్లు పెట్టే బదులు అయితే చాలా మంది ఇప్పుడు 2 వీలర్ల వరకు అయితే చూసుకుంటే మాత్రం చాలా వరకు అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది ఏదైతే మనకి ఆటోలు ఉంటాయో ఆటోలకు సంబంధించి కూడా చాలా రేర్గా అంటే చాలా తక్కువ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎలక్ట్రికల్ సంబంధించిన ఆటోలు హైదరాబాద్లో ముఖ్యంగా. అయితే ఇక్కడ ఏదైతే మేజర్ ట్రాఫిక్ మేజర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఆటోల నుంచి వచ్చే ఉద్గాతాల వల్ల. కాబట్టి ఆటోలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్స్పైర్ అయినా కూడా చాలా మంది నడుపుతూ ఉన్నారు, ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఏదైతే 4 వీలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి 4 వీలర్స్లో కూడా ఎక్స్పైర్ అయిన వాహనాలు ఏదైతే ఉంటాయో ఫిట్నెస్ లేని వాహనాలు వాటిని అన్నింటి కూడా సీజ్ చేయాలి. అలాగే ఆటో వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చి ఈ వెహికల్స్ని తీసుకొని స్క్రాప్ చేసేసి వాళ్ళకి తక్కువ ధరలో ఆటోలు అందించినట్టయితే హైదరాబాద్లో మేజర్గా పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఆటోల సంఖ్య ఎక్కువ కాబట్టి మన దగ్గర ఇప్పుడు కార్లలో అయితే కొంతవరకు చేంజ్ అవుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ కొట్టిపించుకునే పరిస్థితుల్లో ఇక్కడ కొంతవరకు అయితే ఎలక్ట్రికల్ చేంజ్ అవుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కాబట్టి ఆటో వాళ్ళకు కూడా ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తే వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ మారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ విధంగా పొల్యూషన్ పెరగడం వల్ల అంటే ఉదాహరణ మనం చూసుకుంటే ఢిల్లీ కూడా చాలా రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది కొత్తగా. వాటిలో కొన్ని చూసుకుంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వెహికల్స్కి అయితే వాళ్ళు పెట్రోల్ కొట్టకూడదు, డీజిల్ కొట్టకూడదు అయితే వాళ్ళు నిర్ణయించారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే పొల్యూషన్ లేని వెహికల్స్ ఉంటాయి అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వెహికల్స్ వాటికి డీజిల్ పెట్రోల్ కొట్టినప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు పొల్యూషన్ చెక్ చేయించుకుంటారు. పొల్యూషన్కి విరుద్ధంగా అంటే అది పొల్యూషన్ వచ్చే విధంగా ఉంటే వెహికల్ దాన్ని సెట్ చేస్తారు. కాబట్టి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవడం ద్వారా అదైతే వాళ్ళు కొంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే అదేవిధంగా ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్కి కూడా అయితే స్ట్రిక్ట్గా యాక్షన్స్ అయితే తీసుకున్నారు అక్కడ ఢిల్లీలో. అయితే ఢిల్లీ లాగా మన హైదరాబాద్ మారకూడదు అంటే ఇప్పుడు ఢిల్లీలో 400 నుంచి 600% ఉంది అంటే ఇక్కడ మన దగ్గర 200 దగ్గర రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ 200 ప్లస్ అవుతుంది. కాబట్టి మనం ఢిల్లీ ప్రైస్లోకి వెళ్ళకూడదు అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఎలక్ట్రికల్ వాహనాలకు షిఫ్ట్ అవ్వడం ఒకటి. రెండోది వచ్చేసి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి, ప్రభుత్వాలు తక్కువ ధరలకు ఎలక్ట్రికల్ వెహికల్ అందించాలి. ఇంకోటి ఏంటంటే చెట్లను పెంచాలి. చెట్లను పెంచడం ద్వారా అయితే మన పొల్యూషన్ నిర్మూలించవచ్చు. మనకి ఏదైతే డెవలప్మెంట్లు అవుతున్నాయో ఆ డెవలప్మెంట్లు కూడా కొంచెం సిటీకి అవుట్కట్స్లో కంపెనీస్కి ఏదైతే ఉంటాయో ఫ్యాక్టరీస్ ఇప్పుడు బొల్లారం పటాన్చెరు చూసుకుంటే చాలా రకాల పరిశ్రమలు అయితే అక్కడ ఉన్నాయి. ఆ పరిశ్రమలను కూడా కొంచెం దూరం సిటీకి దూరంగా మళ్లించడం ద్వారా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ విధంగా అయితే కొంతవరకు అయితే మన హైదరాబాద్ అయితే ఉపశమనం కలిగించవచ్చు. అయితే నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఏదైతే చెప్తున్నారో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఇక్కడ సిటీ అవుట్కట్స్లో ఉన్న ఏదైతే ఫ్యాక్టరీస్ ఏదైతే కర్మాగారాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు షిఫ్ట్ చేద్దామని అయితే చూస్తున్నారు ఫ్యూచర్ సిటీకి. అయితే ఇలా చేయడం వల్ల కూడా కొంతవరకు హైదరాబాద్ సేవ్ చేసినట్లయితే. అయితే ఇంతేకాకుండా ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా చేంజ్ అయ్యి ఏదైతే మనకి చెట్లు అందుబాటులో ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ చెట్లు నాటుకోవడం, పొల్యూషన్ కలిగించే వాహనాలు మార్చి ఎలక్ట్రికల్ షిఫ్ట్ అవ్వడం, ఇలాంటి మనకు చేతనైన చర్యలు మనం ఏదైతే ఉంటాయో అవి మనం చేయడం ద్వారా అయితే మన తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే మన హైదరాబాద్ని మనం కాపాడుకోవచ్చు. ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం మంచి గాలిని అయితే అందించవచ్చు. కాబట్టి వీటన్నిటి కూడా మనం ఫాలో అయ్యి కొంతవరకు మనం పొల్యూషన్ తగ్గించే ప్రయత్నాలు ఏమంటే అవి చేస్తే మాత్రం మనకైతే ఖచ్చితంగా అయితే పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.